పరశురాముడి దగ్గర కల్కి భగవానుడు సకల విద్యలను నేర్చుకొని కలిని ఎప్పుడు అంతం చేద్దామా అని సిద్ధంగా ఉన్నాడు. దీనితో పాటు బలవంతుడికి ఇంకొంచెం బలం వచ్చినట్లుగా మాహిష్మతి రాజు అయిన విశాఖ రాజు వచ్చి తన సైన్యాన్నంతా కూడా కల్కి భగవానుడికి వెంట ఉండమని ఇచ్చేశాడు. వీటన్నిటి గురించి మనం లాస్ట్ వీడియోలో చూసాం. ఈ రోజు మనం కల్కి భగవానుడి యొక్క వివాహ వేడుక గురించి చూద్దాం. ఇప్పుడు కల్కి భగవానుడికి పరమశివుడు ఇచ్చిన సకల విద్యలు తెలిసిన చిలుక ఒకటి ఉంది కదా, అది క్షణపాటి కాలంలోనే భూమి మొత్తాన్ని కూడా గిర్రం తిరిగి వచ్చేసిద్ది. అలాగా ఆ చిలుకకి అన్ని పవర్స్ ఉన్నాయి, ఎందుకంటే అది దేవతా చిలుక కాబట్టి. అలాగా ఒకసారి ఆ పక్షి ప్రపంచం మొత్తం కూడా ఒకసారి తిరిగి వచ్చాక మళ్ళీ కల్కి దగ్గరికి వచ్చినప్పుడు కల్కి భగవానుడు ఇలా అంటాడు, ఎక్కడెక్కడ తిరిగావు, ఏమేం విశేషాలు చూసావు, ఏదన్నా ముఖ్య సమాచారాలు ఉన్నాయా, ఇలాగా అయితే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. అప్పుడు ఆ చిలుక కల్కి భగవానుడితో ఇలా అంటుంది, ప్రభు, నేను ఈ లోకమంతా తిరిగే సమయంలో నాకు అందమైన విషయం, ఆనందం కలిగించే ఒక విషయం అయితే కనిపించింది. సింహళ అనే ఒక దేశంలో బృహత్రథుడు అనే ఒక రాజు ఉన్నాడు. ఈయన భార్య పేరు వచ్చేసి కౌముతి. ఇక ఆ దేశం అయితే చాలా అందమైన దేశం. ఇక్కడ స్త్రీలందరూ కూడా పద్మిని జాతి స్త్రీలు. దాంతో పాటే బృహత్రథుడు చాలా బలవంతమైన పరాక్రముడైన రాజు. దాంతో పాటు ఈయనకు ఒక కూతురు కూడా ఉంటుంది. ఆమె పేరు పద్మావతి. ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం. ఈ పద్మిని దేవి చాలా సౌందర్యవతి, చాలా అందంగా ఉంటుందన్నమాట. అలాగా నేను అటు ఇటు తిరుగుతూ ఒకసారి ఈ దేవి యొక్క అంతఃపురానికి దగ్గరికి అయితే వెళ్ళాను. అలాగే ఈ పద్మావతి దేవి చాలా పెద్ద శివభక్తురాలన్నమాట. నిత్యం కూడా శివనామస్మరణ అయితే చేస్తూ ఉంటుంది. ఇక ఈమె చేసిన ధ్యానానికి, తపస్సుకి, వీటన్నిటికి సాక్షాత్తు పరమశివుడే మెచ్చి సాక్షాత్తు లక్ష్మీదేవియే ఇలాగ పద్మావతి రూపంలో సింహళ రాజ్యంలో బృహత్రథుడు మరియు కౌముతి దేవికి కుమార్తెగా జన్మించిందని తెలుసుకొని ఆమె ముందు ప్రత్యక్షమై, ఓ పద్మావతి, నీవు సామాన్య స్త్రీవి కావు. నిన్ను సాక్షాత్తు డైరెక్ట్ గా శ్రీ మహావిష్ణువే వచ్చి వివాహం చేసుకుంటారు. నిన్ను ఇతర రాజులెవ్వరు కూడా వివాహం చేసుకోలేరు. నిన్ను ఎవరైనా కామభావనతో చూసినా, వేరే ఆలోచనలో తప్పుడుగా చూసినా అది వారికే అన్యాయం తలపెడుతుంది. అంటే ఎలాగంటే నిన్ను ఎవరైతే తప్పుడు భావంతో చూస్తారో వారందరూ కూడా స్త్రీలుగా మారిపోతారు. అది కూడా నిన్ను చూసిన మరుక్షణమే మారిపోతారు. అలాగా పద్మావతి దేవికి జరిగిందంతా కూడా చెప్పి తనకి ఈ వరాన్ని ఇచ్చి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చి నిన్ను వివాహం ఆడతారు అని కూడా చెప్పి అక్కడి నుంచి శివుడు మరియు పార్వతీదేవి మాయమైపోతారు. ఇక ఈ విషయాన్నంతా కూడా పద్మావతీదేవి వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులకైతే చెప్పింది. వారందరూ ఎంతో సంతోషించారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చి అల్లుడుగా వస్తున్నారంటే అందరికీ ఆనందంగా ఉంటుంది కదా. వీళ్ళు కూడా అదే ఆనందంతో పొంగిపోతున్నారు. ఒకవేళ ఇది నిజమే అయితే మహావిష్ణువుని వెతుక్కుంటూ వీరందరూ వెళ్ళలేరు కదా. కాబట్టి తెలివిగా పద్మావతీదేవికి స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తే విశ్వంలోని రాజులందరూ కూడా అక్కడికి హాజరయ్యేటట్టు అందరికీ ఆహ్వానం పంపితే వారిలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కూడా వస్తారనే ఒక నమ్మకంతో పద్మావతి దేవికి వారి తల్లిదండ్రులు స్వయంవరాన్నైతే ఏర్పాటు చేస్తారు. ఇక భూమి మీద ఉన్న రాజ్యాలన్నిటికీ కూడా ఆహ్వానం పంపించేసరికి రాజులందరూ వచ్చేశారు. ఇక స్వయంవరానికి హాజరైన ఆ రాజులందరూ కూడా పద్మావతి దేవి యొక్క అందాన్ని చూసి ముగ్ధులైపోతారు. అలాగా పద్మావతి దేవిని చూస్తూ కామ భావంతో తప్పుడు ఆలోచన అయితే మొదలు పెడతారు. ఇక పరమశివుడు ఇచ్చిన వరం అయితే ఉట్టిగా పోదు కదా. ఇలాగ ఎవరైతే పద్మావతి దేవిని తప్పుడు ఆలోచనతో కామభావంతో చూస్తారో వారందరూ కూడా వెంటనే స్త్రీలుగా మారిపోతారు. ఇక అదే విధంగా అక్కడ ఉన్న రాజులందరూ కూడా తప్పుడుగా చూశారు కాబట్టి వారందరూ వెంటనే స్త్రీలుగా మారిపోతారు. అలాగా మారిపోయిన ఆ స్త్రీలందరూ కూడా పద్మావతి దేవికి చెలికత్తలుగా మారిపోతారు. కానీ ఇలాగ జరగడం పద్మావతి దేవికి అంత ఆనందాన్ని అయితే ఇవ్వలేకపోయింది. ఎందుకంటే తానొకటి తలిస్తే ఇంకొకటి జరిగినట్లుగా శ్రీ మహావిష్ణువు వచ్చి తనని వివాహం చేసుకుంటాడు అనే ఆలోచనలో పద్మావతి దేవి ఉండగా ఇలాగ రాజులందరూ చెలికత్తలుగా మారిపోవడంతో శ్రీ మహావిష్ణువు రాక ఇంకా రాలేదని తెలిసి ఎంతగానో బాధపడింది పద్మావతి దేవి. ఇలాగా పద్మావతి దేవి గురించి జరిగిన కథనంతా కూడా చిలుక పొల్లు పోకుండా మన కల్కి భగవానుడికి అయితే వివరించింది.
అలాగా కల్కి భగవానుడు ఆ శుకం అంటే ఆ పక్షితో చెప్తాడు, నువ్వు ఇప్పుడు వెంటనే సింహళ దేశానికి వెళ్లి అక్కడ ఉన్న పద్మావతి దేవి దగ్గరికి వెళ్లి నా గురించి వివరించి చెప్పు. అలాగా చెప్పిన తర్వాత తాను ఏమంటుందో తిరిగి వచ్చి మళ్ళీ నాకు చెప్పు అని కల్కి భగవానుడు ఆ పక్షితో చెప్తాడు. ఇక కల్కి భగవానుడు చెప్పడమే ఆలస్యం అనుకుంటా, వెంటనే చిలుకైతే ఎగిరిపోయిందనమాట. వెళ్లి సింహళ దేశంలో ఉన్న పద్మావతి దేవి దగ్గరికి వెళ్లి ఆ పద్మావతి దేవితో కల్కి భగవానుడి గురించి అంతా చెప్పింది. అప్పుడు పద్మావతి దేవి, నేను కూడా విష్ణుదేవుడి కోసమే చూస్తున్నాను. ఆ విష్ణుదేవుడి కోసమే మా తండ్రి వారు నాకు స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ వచ్చిన వారందరూ కూడా నన్ను కామ దృష్టితో చూడడం వల్ల వారందరూ స్త్రీలుగా మారి ఇప్పుడు నాకు చెలికత్తెలుగా ఉన్నారు. అలాగా నేను ఆ విష్ణు భగవానుడి కోసం నిత్యం పూజలు యాగాలు చేస్తూనే ఉన్నాను అని చిలుకతో చెప్పింది పద్మావతి దేవి. అప్పుడు ఆ చిలుక కల్కి భగవానుడే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అని పద్మావతి దేవికి అర్థమయ్యేటట్టు చెప్పడాని కోసం కల్కి భగవానుడు పుట్టిన శంబల నగరం గురించి, అక్కడ జరిగిన సన్నివేశాల గురించి, అదే కాకుండా కల్కి భగవానుడు పరశురాముడి దగ్గర శిక్షణ తీసుకున్న దాని గురించి, అది కలి యొక్క అంతం కోసమేనని, దానితో పాటు పరమశివుడి దగ్గర నుంచి వరంగా చిలుకని గుర్రాన్ని, దానితో పాటు ఒక రత్నాలతో పొదిగి ఉన్న పొడవాటి ఖడ్గం గురించి కూడా అంతా చిలుక పద్మావతి దేవితో వివరించి చెప్పింది. ఇక చిలుక చెప్పిన దానికి ఎంతో సంతోషించిన పద్మావతి దేవి తనతో పాటు కొంతమంది సైనికుల్ని అయితే పంపించి చిలుక ద్వారా శ్రీ మహావిష్ణువునైతే సింహళ నగరానికైతే తీసుకురావడానికి ప్రయత్నాలు చేసింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిలుకతో కలిసి సింహళ నగరానికైతే వచ్చారు. అక్కడ కారుమతి అనే ఒక ఊరికైతే చేరారు. అక్కడ ఉన్న ఒక అందమైన సరస్సు సమీపంలో విడిదైతే చేశారు. అప్పుడు కల్కి భగవానుడు, ఇక నేను స్నానం చేసి ధ్యానం చేస్తాను, నీవు వెళ్లి నా రాక గురించి పద్మావతి దేవికి అయితే చెప్పు అని చిలుకకి చెప్పి పంపిస్తాడు. ఇక కల్కి భగవానుడి ఆజ్ఞ మేరకు కూడా ఆ చిలుక వెంటనే ఎగిరిపోయి పద్మావతి దేవి యొక్క ఆలయానికి వెళ్లి అక్కడ పద్మావతి దేవితో ఇలాగ కల్కి భగవానుడు సింహళ నగరానికి వచ్చారు, వచ్చి సరస్సు తీరాన ఇప్పుడు విడిది చేస్తున్నారు అని చెప్పింది. ఇక అది విని ఎంతో సంతోషించిన పద్మావతి దేవి కొంతమంది చెలికత్తెలను తీసుకొని కల్కి భగవానుడు విడిది చేసే ప్రాంతానికి దగ్గరలో ఉన్న రేవా అనే ఒక నది తీరానికి జలక్రీడకు వెళ్దామని బయలుదేరింది. ఇక మన పద్మావతి దేవి దగ్గర ఉన్న చెలికత్తులు సామాన్యమైన చెలికత్తులు కాదు, రాజులే చెలికత్తులుగా మారారు కాబట్టి అందులో బలమైన స్త్రీలతో పల్లకినైతే ఎత్తించి రేవా నదీ తీరాన ఉన్న కల్కి భగవానుడినైతే చూడ్డానికి వెళ్లారు. చూస్తే కల్కి భగవానుడికి 4 చేతులు లేవు, కానీ చూడడానికి అచ్చం శ్రీ మహావిష్ణువు లాగా అనిపించాడు పద్మావతి దేవికి. కమల పువ్వుల్లాంటి నేత్రాలు, ఆజానుబాహుడు, విశాలమైన ఛాతి, ఇలాగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకున్న దేహం లాంటిదే కల్కి భగవానుడికి ఉండడం గమనించిన పద్మావతి దేవి ఇక ఇతడే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమని తాను అనుకుంది. ఇక ఆ సమయంలో కల్కి భగవానుడు నిద్రలో ఉండడాన్ని గమనించిన చిలుక కల్కి భగవానుడిని లేపడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. కానీ పద్మావతి దేవి చిలుకతో అలాగా చేయవద్దని చెప్పింది. ఇంతలో ఎలాగో అలాగా కల్కి భగవానుడు లేచాడు. లేచి అక్కడే ఉన్న పద్మావతిని చూసి ఒక చిన్న చిరునవ్వునైతే నవ్వి పద్మావతి దేవిని తన దగ్గరికి రమ్మని పిలిచాడు. పద్మావతి దేవి దగ్గరికి వచ్చాక తన అందాన్ని ఎన్నో విధాలుగా కీర్తించాడు. తనతో మన ఇద్దరం కలవడమే లోక కళ్యాణానికి దారి అని చెప్పి జరిగిన విషయాన్నంతా కూడా పద్మావతి దేవికి అయితే వివరిస్తాడు. అదంతా విని పరమశివుడి యొక్క వరం ఉట్టిగానే పోదు అని పద్మావతి దేవి అనుకొని కొంచెం సిగ్గుపడుకుంటూ తన అంతఃపురానికైతే తిరిగి వచ్చింది. ఇక అలా తిరిగి వచ్చి తన తండ్రికి జరిగిన విషయాన్నంతా కూడా వివరించింది. ఇక బృహత్రథుడు చాలా ఆనందించి కల్కి భగవానుడి దగ్గరికి వెళ్లి అంగరంగ వైభవంగా కల్కి భగవానుడిని అంతఃపురానికైతే తీసుకొని వచ్చాడు. ఇక ఒక మంచి ముహూర్తం చూసి పద్మావతి దేవికి మరియు కల్కి భగవానుడికి వివాహం అయితే ఎంతో ఘనంగా జరిపించాడు. ఇక వివాహం జరిగిన కొంతకాలం వరకు కూడా కల్కి భగవానుడు అక్కడే ఉన్నాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కల్కి భగవానుడి యొక్క అవతారంలో వచ్చాడని తెలిసి అక్కడ ఉన్న చెలికత్తెలు మరియు ఎంతో మంది అమ్మాయిలు వచ్చి పాదాభివందనం చేసుకుని వెళ్లారు. ఇక దేవుడు అంటేనే కరుణామయుడు కాబట్టి దేవుడికి కొంచెం జాలి వచ్చి అలాగ స్త్రీ రూపంలో ఉన్న ఆ చెలికత్తెలందరినీ కూడా రేవా నదిలో స్నానం చేయమని చెప్తాడు. అలాగ స్నానం చేసిన వెంటనే స్త్రీ రూపంలో ఉన్న వారందరూ స్త్రీ రూపాన్ని విడిచి మళ్లీ వారి రాజరూపాన్ని అయితే ధరిస్తారు. ఇక అది జరిగిన వెంటనే ఆ రాజులందరూ తిరిగి కల్కి భగవానుడి దగ్గరికి వచ్చి అతన్ని పూజించి తనకు జరిగిన కిందటి జన్మ మరియు తన దశావతారాల గురించి అయితే చెప్పి ఎంతగానో కీర్తించారు. ఇక ఇదంతా జరిగిన తర్వాత పద్మావతి దేవిని తీసుకొని కల్కి భగవానుడు శంబల నగరానికి అయితే వచ్చేస్తాడు. అలాగ వచ్చి జైత్రయాత్రకైతే బయలుదేరతాడు. ఇక అలా బయలుదేరిన తర్వాత బుద్ధుల సైన్యంతో భీకరమైన యుద్ధాన్ని చేస్తాడు. ఈ కథంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం.
వెల్కమ్. కల్కి సిరీస్ లో లాస్ట్ ఎపిసోడ్ లో శివుడు కల్కి భగవానుడికి ఇచ్చిన చిలుక ప్రపంచం మొత్తం తిరిగి సింహళ దేశంలో పద్మావతి దేవి గురించి కల్కి భగవానుడికి చెప్పగా కల్కి భగవానుడు సింహళ దేశానికి వెళ్లి అక్కడ పద్మావతి దేవి అంటే లక్ష్మీదేవి అవతారంలో ఉన్న పద్మావతి దేవిని పెళ్లి చేసుకుని తిరిగి శంబలాకైతే వస్తాడు. ఈ విషయానంతా కూడా లాస్ట్ వీడియోలో అయితే మనం చూసుకున్నాం. అలాగా పద్మావతి దేవిని వివాహం చేసుకుని మన శంబలా నగరానికి తిరిగి వచ్చాక అసలు అక్కడ ఏం జరిగింది వీటన్నిటి గురించి ఈ రోజు వీడియోలో క్లియర్ గా చెప్పుకుందాం. ఇక కల్కి భగవానుడి జీవితంలో జరిగిన అన్ని విషయాలు కూడా అమరావతి రాజైన దేవేంద్రుడికి తెలుస్తుంది. అంటే కల్కి భగవానుడి జీవితంలో జరిగిన వివాహం మరియు శంబలా నగరానికి తిరిగి వచ్చిన విషయం ఇలాంటివి అన్నమాట. ఇక ఇంద్రుడు అంటే దేవుళ్ళందరికీ రాజు అన్నమాట. మరి దేవుళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాలి కదా. అలాగా కల్కి భగవానుడు మరియు పద్మావతి దేవి శంబలా నగరంలో ఎలా ఉంటారు, వారికి అక్కడ వసతులు మంచిగా ఉంటాయో లేవో వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి అలాగే వారందరికీ సంబంధించిన భవనాలను గృహాలను సరస్సులను వసతి సౌకర్యాలను అన్నిటినీ సిద్ధం చేయమని దేవశిల్పి అయిన విశ్వకర్ముడికి చెప్తాడు. ఇక్కడ విశ్వకర్ముడు అంటే ఎవరో కాదు, మనం కల్కి మూవీలో చూసినప్పుడు క్లైమాక్స్ లో ప్రభాస్ చేతికి ఒక కర్ర వస్తుంది కదా, ఒక ధనస్సు లాంటిది ఒకటి వస్తుంది కదా, అది తయారు చేసింది యాక్చువల్ గా విశ్వకర్మ. అది పరశురాముడికి ఇస్తే పరశురాముడు అది పట్టుకొని 21 మార్లు భూమి మీద ఉన్న అన్యాయాన్నంతా కూడా అంతం చేసి దాని తర్వాత తన దగ్గర శిష్యరికం చేసిన కర్ణుడికి అయితే అది ఇస్తాడు. అలాగా ఇంద్రుడు విశ్వకర్మతో పొయ్యి భూమి మీద అంటే శంబలా నగరంలో కల్కి భగవానుడికి కావలసిన వస్తువులన్నిటినీ కూడా సిద్ధం చేసి రమ్మని పంపిస్తాడు. ఇక ఒకవైపు విశ్వకర్ముడు శంబలా నగరంలో బంగారంతో భవనాలను వజ్ర వైడూర్యాలతో మణిమాణిక్యాలతో అలంకరించి ఎంతో సుందరంగా శంబలా నగరాన్ని అయితే మార్చేశాడు. ఇదంతా ఇక్కడ జరుగుతున్న సమయంలో ఇంకోవైపు కల్కి భగవానుడు మరియు పద్మావతి దేవి సింహళ దేశం నుంచి బయలుదేరి కారుమతి నగరాన్ని వదిలేసి అక్కడ దగ్గరలో ఉన్న సముద్ర తీరాన విడిది చేశారు. ఇక పద్మావతి దేవి యొక్క తల్లిదండ్రులైన బృహత్రథుడు మరియు కౌముది సకల లాంఛనాలతో కల్కి భగవానుడిని మరియు పద్మావతి దేవిని సాగనంపడానికి సముద్ర తీరానికి ఎన్నో బహుమతులతో గుర్రాలతో ఏనుగులతో అయితే వచ్చారు. అలాగా వచ్చిన తర్వాత కల్కి భగవానుడు సముద్రుడికి అయితే ఇలా చెప్తాడు, ఒకసారి నీ ప్రవాహాన్ని స్తంభింపచేయు అని చెప్తే నీళ్ళని కూడా సడన్ గా స్తంభించిపోతాయి. ఆ టైంలో గుర్రాలు ఏనుగులు మరియు బహుమతుల అన్నిటితో కలిపి కల్కి భగవానుడు నేల మీద నడుచుకుంటూ వెళ్ళినట్లుగా నీటి మీదైతే నడుచుకుంటూ వెళ్లిపోతాడు. ఇక తన దగ్గర ఉన్న పరమశివుడు ఇచ్చిన చిలుకతో అయితే ఇలా అంటాడు, నువ్వు టక్కనే ఎగిరిపోయి శంబలా నగరంలో మన కోసం విశ్వకర్మ అయితే భవనాలను విడిది మందిరాలను సరస్సులు అన్నిటినీ సిద్ధం చేసి ఉంచాడు. అలాగా మా భవనంలో ఉన్న మా తల్లిదండ్రులకు నేను పద్మావతి దేవితో మరియు నా పరివారంతో శంబలా నగరానికి వస్తున్నానని వారికి తెలియజేయమని చెప్తాడు. ఇక అలా చెప్పిన నెక్స్ట్ మినిటే ఆ చిలుక టక్కనే ఎగిరిపోయి శంబలా నగరానికి అయితే చేరుకుంటుంది. ఇక్కడ శంబలా నగరం గురించి ఒకసారి చూస్తే శంబలా నగరం 7 కిలోమీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంటుందన్నమాట. ఈ శంబలా నగరంలో మొత్తం 6 ఋతువులు ఉంటాయి. కానీ ప్రతి ఋతువులో కూడా శంబలా నగరం కాన్స్టెంట్ గా ఎలా ఉందో అలానే ఉంటుంది. దేవతలు కూడా చూసి ముగ్ధులైపోతారు ఆ శంబలా నగరాన్ని చూసి. అందుకనే శంబలా నగరాన్ని భూతల స్వర్గం అని కూడా అంటూ ఉంటారు. అలాగా విశ్వకర్మ సిద్ధం చేసిన ఆ బంగారు భవనంలో ఉన్న కల్కి భగవానుడి యొక్క తండ్రి అయిన విష్ణు యశస్సుడి దగ్గరికి వెళ్లి చిలుక ఇలా అంటుంది, పద్మావతి దేవితో సహా కల్కి భగవానుడు తన పరివారంతో శంబలా నగరానికి అయితే విచ్చేస్తారు అని చెప్తుంది. ఇక ఎంతో సంతోషించిన విష్ణు యశస్సుడు శంబలా నగరానికి రాజు అయిన విశాఖ రాజు దగ్గరికి వెళ్లి ఇదంతా చెప్తాడు. అప్పుడు విశాఖ రాజు ఎంతో సంతోషించి ఎంతో ఆనందంగా వస్తున్న ఆ జంటని స్వాగతించడం కోసం తప్పటి తాళాలతో సంబరాలు చేసుకుంటూ అంగరంగ వైభవంగా సంబరాలనైతే మొదలు పెడతారు. వారిని అయితే ఘనంగా సత్కరించి రాజ్యంలోకి అయితే స్వాగతించడానికి సిద్ధంగా ఉంటారు. ఇక కల్కి భగవానుడు మరియు పద్మావతి దేవి శంబలా నగరానికి వచ్చాక తన తల్లిదండ్రులైన విష్ణు యశస్సుడికి మరియు సుమతి దేవికి అయితే నమస్కరించి రాజ్యంలోనికి అయితే వెళ్తారు. అలాగా కొంతకాలం పద్మావతి దేవి మరియు కల్కి భగవానుడు ఎంతో సంతోషంగా ఆ రాజ్యంలో ఉంటారు. అలా కొంతకాలానికి కల్కి భగవానుడి యొక్క సోదరుడు కవికి మరియు అతని భార్య అయిన కామకలకు ఇద్దరు ఎంతో బలవంతులైన పుత్రులైతే జన్మిస్తారన్నమాట. వారి పేర్లు వచ్చేసి బృహత్ కీర్తి మరియు బృహత్ భావుడు. తర్వాత ఇంకో సోదరుడైన ప్రాజ్ఞుడు అనేవాడికి తన భార్య అయిన సన్నిధికి యజ్ఞుడు విఘ్నుడు అనే ఇద్దరు పుత్రులు కూడా జన్మిస్తారు. ఇక ఇంకో సోదరుడైన సుమంత్రకుడుకు మరియు అతని భార్య అయిన మాలినికి శాసనుడు మరియు వేగవంతుడు అనే ఇద్దరు పుత్రులు జన్మిస్తారు. ఇక ఫైనల్ గా మన కల్కి భగవానుడికి మరియు పద్మావతి దేవికి ఇద్దరు పుత్రులు జన్మిస్తారు. వారి పేర్లు వచ్చేసి జయుడు మరియు విజయుడు. ఇక వీరి జన్మం అయిపోయిన తర్వాత భూమి మీద అధ్వానంగా ఎన్నో నీచ కర్మలైతే జరుగుతూ ఉన్నాయి. ఇంకా కలి యొక్క ఆగడాలైతే అస్సలు ఆగడం లేదు.
అధర్మం ఆకాశాన్ని అంటుతుంది. మంచిని మర్చిపోయి అందరూ చెడు వైపు వెళ్తున్నారు. చెడ్డ వాళ్ళు కూడా తనదే రైట్ అని చెప్పేసి మంచి వాళ్ళని అయితే తొక్కేస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే మంచి పర్సెంట్ 1 ఉంటే చెడు పర్సెంట్ 99 కి చేరినప్పుడు శంబలా నగరంలో మాత్రమే ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీలతో ప్రజలు బతుకుతున్నారు. బ్రాహ్మణులు కూడా వారి వేదాలను రక్షించుకున్నారు. శంబలా నగరం తప్ప ప్రపంచం మొత్తం కూడా అధర్మంతో నిండిపోయి ఉంది. అప్పుడు కల్కి భగవానుడి యొక్క పుత్రులు జయుడు, విజయుడు మాత్రం కల్కి భగవానుడి దగ్గరికి వచ్చి ఇలా అంటారు: తండ్రి, ఇక సహించింది చాలు. భూమి మీద అన్యాయం పెరిగిపోయింది. అధర్మాలైతే ఆకాశాన్ని అంటుకున్నాయి. ఇక మనం మొదలు పెట్టాలి. అధర్మాన్ని అంతం చేయాలి. మీరు మీ గారుడాన్ని ఎక్కండి. మీ నందకపు ఖడ్గాన్నైతే పట్టుకొని చిలుకతో సహా అధర్మం మీదైతే యుద్ధానికి దిగాలి అని చెప్తారు. ఇక ఇందుకు ఒకటే మార్గం, మీరు దిగ్విజయ యాత్రను మొదలు పెట్టాలి అని చెప్తారు. ఇక కల్కి భగవానుడు తన తండ్రి అయిన విష్ణు యశస్సుడితో ఇలా అంటాడు: ఇక సహించింది చాలు, మనం కూడా ఇక మొదలు పెడదాం. నేను భూమిపైకి వచ్చిన ముఖ్య కార్యాన్నైతే ఇప్పుడు నెరవేర్చాలి. ఎప్పుడైనా ఒకటితోనే స్టార్ట్ అవుతాం కాబట్టి ఇప్పుడు నేను వెళ్లి ధన సంపదలను పోగుపరిచి అక్షోణిహుల సైన్యాన్ని అయితే వెంట తీసుకొని వచ్చి ఒక్కొక్క అధర్మపరుడైన రాజును అంతం చేసుకుంటూ భూమి మీద మళ్లీ ధర్మాన్ని, న్యాయాన్ని స్థాపిస్తాను అని తన తండ్రితో చెప్తాడు. ఇక కల్కి భగవానుడు తన పుత్రులైన జయుడు మరియు విజయుడితో సహా తన సోదరులతో పాటు తన మిత్రులు, అదే కాకుండా ఆ రాజ్యానికి రాజైన విశాఖ రాజు మరియు అతని సైన్యంతో పాటు తన గారుడాన్ని అధిరోహించి నందకము అనే ఖడ్గాన్ని పట్టుకొని తన చిలుకను తన భుజం మీద ఎక్కించుకొని బయలుదేరుతాడు. ముందుగా కీకటపురం అనే ఒక రాజ్యం మీదకి దండెత్తుతాడు. ఈ కీకటము అనే రాజ్యం బుద్ధుడి యొక్క ప్రధాన రాజ్యం. ఇక ఈ రాజ్యంలో వైదిక ధర్మానికి క్వైట్ ఆపోజిట్ గా ఉంటారు. అంటే ఇక్కడ పితృదేవతలకి కార్యాలు చేయడం తప్పు, నిషేధించారు. అసలు పితృదేవతలే లేరు, దేవుళ్ళు లేరు, దెయ్యాలు లేవు, ఏం లేవు. ఓన్లీ మానవ శరీరం మాత్రం ఒక్కటే ఉంది. మన ధర్మాలు, సూత్రాలు అన్నిటిని కూడా మర్చిపోయేలా చేశారు. అంతేకాకుండా బ్రాహ్మణుల చేత ఇక్కడ పాచి పని చేపిస్తూ ఉంటారు. ఇక్కడ ధనానికి ఎంత విలువ ఉందో స్త్రీలకి కూడా అంతే విలువ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుల కంటే కూడా ధనానికి ఎక్కువ విలువ ఉందని చెప్పొచ్చు. ఇక ఈ కీకటపురం అనే రాజ్యం బుద్ధుడి ఆధీనంలో భారతదేశంలోని సూత్రాలు, నియమాలు, వేదాలన్నిటికీ కూడా క్వైట్ ఆపోజిట్ లో ఉందన్నమాట. ఇక మన కల్కి పురాణంలో ఏముందంటే బుద్ధుడి మొదటి స్థానమైన కీకటపురం మీద కల్కి తన మొదటి ఆక్రమణ అయితే చేస్తాడనమాట. అదేంటి, గౌతమ బుద్ధుడు అంటే మంచోడు కదా, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, ఇలాంటి సూత్రాలు జీవితాంతం చెప్పుకుంటూ ధర్మాన్ని స్థాపించడానికి తన జీవితాన్ని కూడా త్యాగం చేసిన మహాపురుషుడు కదా. ఆయన మీదకి కల్కి ఎలాగ ఆక్రమణ చేస్తాడు, ఎలాగ అంతం చేస్తాడు అని అనుకోవచ్చు. ఇక్కడ మీరు అనుకుంటున్నట్లు గౌతమ బుద్ధుడు ఇక్కడ మనం ప్రస్తావించే బుద్ధుడు ఒకడైతే కాదు. ఎందుకంటే గౌతమ బుద్ధుడి అవతారం చూస్తే మన విష్ణుదేవుడి యొక్క 10 అవతారాల్లో గౌతమ బుద్ధుడి అవతారం కూడా ఒకటి. కాబట్టి తాను చెప్పిన సూత్రాల్ని తానే అంతం చేయడు. కాబట్టి ఇక్కడ ప్రస్తావించిన బుద్ధుడు వేరే. ఇక్కడ వివాహ బంధం ఉండదు, అలాగే పితృదేవతలకు పూజ చేయడం ఉండదు. అంటే పితృదేవతలు అంటే మన పేరెంట్స్ కి గౌరవం ఎలాంటి విషయంలో దక్కదనమాట. అన్యాయాలు, అధర్మాలు, నీచులు, నికృష్టులతో ఈ రాజ్యం అంతా పూర్తిగా నిండిపోయింది. కాబట్టి ఈ రాజ్యం మీదకి కల్కి భగవానుడు తన ఆక్రమణ అయితే మొదలు పెట్టాడు. అంతేకాని ఈ బుద్ధ రాజ్యానికి మరియు గౌతమ బుద్ధుడి యొక్క రాజ్యానికి ఎటువంటి సంబంధము లేదు. ఇక ప్రస్తుతానికి చెప్పాలంటే ఈ కీకటపురానికి మహారాజు వచ్చేసి జినుడు. ఇక ఈ జినుడితో కల్కి భగవానుడు యుద్ధం ఎలా చేశాడన్న విషయాన్ని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కల్కి భగవానుడు ఎలా జన్మించాడు, ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నాడు, అదే కాకుండా అతని వివాహం ఎవరితో ఎలాగ జరిగింది, శంబలా నగరాన్ని విశ్వకర్మ ఎలాగ చిత్రీకరించి భూతల స్వర్గంలాగా మార్చాడు, వీటన్నిటి గురించి మనం లాస్ట్ వీడియోలో అయితే క్లియర్ గా చూసాం. ఈ రోజు మనం మన వీడియోలో కల్కి భగవానుడి యొక్క జైత్రయాత్ర గురించి అయితే తెలుసుకుందాం. అంటే మిగతా కథ మీరు చెప్తారా? ఆయనే చెప్తారు. శంబలా నగరంలోని విష్ణు యశస్సుడు అనే ఒక బ్రాహ్మణుడికి జన్మించిన కల్కి భగవానుడు తన పరివారంతో, తన కుటుంబం, తన సోదరులు, పుత్రులు, అదే కాకుండా ఆ రాజధాని అయిన విశాఖ రాజు యొక్క సైన్యంతో కలిసి
బుద్ధ రాజ్యం మీదకి వస్తున్నాడని తెలుసుకున్న క్రూరమైన రాజు జినుడు తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేశాడు? జినుడు కల్కి భగవానుడు వస్తున్నాడని తెలుసుకొని తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా శూన్య మనస్కుల్లాగైతే చేశాడు. అంటే ఏంటంటే మంచితనం, మంచి అలవాట్లు, కరుణ ఇలాంటివన్నీ కూడా వారి మనసులోంచి తుడిచిపెట్టేటట్టు చేసి వారిలో ఒక్క ద్వేషం, కోపం, అసూయ లాంటివి నింపేసి వారందరినీ కూడా కల్కి భగవానుడితో మరియు అతడి సైన్యంతో యుద్ధం చేసే విధంగా అయితే సిద్ధం చేశాడు. ఇక అజ్ఞానం, అంధకారంలో ఉన్న పూర్తిగా ఆ రాజ్యాన్ని బయటికి తీసుకొని రావడానికి సూర్య తేజస్సుతో మన కల్కి భగవానుడు శ్వేతాశ్వం అంటే తన తెల్లటి గుర్రం మీద నందకము అనే బారు ఖడ్గాన్ని పట్టుకొని పెద్ద పులు వచ్చినట్లుగా ఆ బ్యాటిల్ గ్రౌండ్ లోకి అయితే దిగిపోతుండు. మంచి ఎంత గట్టిదైనా చెడు ఆల్మోస్ట్ దానికంటే ఎక్కువ కాకపోయినా ఈక్వల్ రేంజ్ లో అయినా కూడా పోటీ అయితే ఇస్తుందన్నమాట. అలాగే జినుడు కూడా ఏకంగా 2 అక్షోహిణీల సైన్యాన్ని తీసుకొని నగర సరిహద్దుల్లో అయితే యుద్ధం కోసం సిద్ధంగా రెడీగా ఉన్నాడనమాట. ఇక్కడ ఒక అక్షోహిణిలో 2,18,000 పైన సైనికులైతే ఉంటారు. వీరే కాక రథసారథులు మరియు ఏనుగుల్ని నడిపేవారు, గుర్రాల్ని సంరక్షించే అశ్వరక్షకులు, వీరందరితో కూడి ఒక అక్షోహిణి అయితే కంప్లీట్ అవుతుందన్నమాట. ఇలాగా 2 అక్షోహిణీల సైన్యం ఉందంటే మొత్తం మీద 5 లక్షల పైనే సైనికులతో, గుర్రాలు, ఏనుగులు, రథసారథులతో సిద్ధంగా ఉన్నాడు అవతల ఎనిమి అయితే. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇక వీరందరూ కూడా చూడ్డానికి ఎలా ఉన్నారంటే సముద్రంలో నీళ్లు ఎలా ఉంటాయి, ఎంత దూరం పోయినా కనిపిస్తూనే ఉంటాయి. వీరు కూడా అలాగే మొత్తం వారి రాజ్య సరిహద్దుల్ని మొత్తం కూడా నింపేసి ఇప్పుడెప్పుడు యుద్ధం చేద్దామా అని సిద్ధంగా ఉన్నట్టు రెడీగా కనిపిస్తూ ఉన్నారు. ఇక ఆగేదే లేదనుకున్నట్టు మన హీరో, అదే మన కల్కి భగవానుడు గుర్రం మీద చుట్టూ దుమ్ము లేపేస్తూ సూర్యుడే స్వయంగా గుర్రాన్ని నడుపుకుంటూ చేతిలో ఖడ్గంతో వారి మీదకు వస్తున్నాడా అనిపించే రకంగా ఆ సైనికుల మీదకైతే కల్కి భగవానుడు దూసుకొచ్చాడు. అలాగా ఆ సైనికుల మధ్యలోకి దూరిపోయి ఒక్కొక్కరిని వేటికొక తల లెక్క నరికేసుకుంటూ విధ్వంసాన్ని అయితే సృష్టించడం మొదలు పెట్టాడు. ఈ విజువల్ చూడడానికి ఎలా ఉంటదంటే ఒక చీకటి గదిలో సర్రన ఒక అగ్గిపుల్ల వెలిగిస్తే మొత్తం చీకటినంతా కూడా తన్నేసి లైటింగ్ అనేది పెరిగిపోతుంది కదా, ఆ విధంగా చీకటితో కమ్ముకొని పోయిన ఆ సైన్యాన్ని అంతా కూడా ఒక్క అగ్గి రవ్వతో కూడా అంటించినట్లుగా కల్కి భగవానుడు మొత్తం అందరినీ కూడా చెల్లా చెదరు చేసేసాడనమాట. అప్పటిదాకా జినుడు ఏమనుకుంటాడు, నాదే గొప్ప సైన్యం, నాదే పెద్ద సైన్యం, నేనే గొప్పోడిని, నా రాజ్యమే గొప్ప, ఇలాగ గొప్పలు పోతున్న అతనికి కరెక్ట్ సమాధానం ఇచ్చాడు కల్కి భగవానుడు. ఇక కల్కి భగవానుడు యుద్ధానికి తట్టుకోలేక అక్కడున్న సైనికులు అందరూ కూడా బాహుబలి సినిమాలో కాలకేయుడు చనిపోయిన తర్వాత తన సైనికులు ఎలా పారిపోతారో అలాగా దిక్కు లేకుండా దివాలా తీసినట్టుగా పారిపోతూ ఉన్నారనమాట. అప్పుడు వారందరినీ ఒక్కసారి చూసి కల్కి భగవానుడు ఇలా అంటాడు, మీకు సామర్థ్యం లేనప్పుడు, యుద్ధం చేసే సత్తా లేనప్పుడు ఎందుకు ఇంతమందిని సైన్యంగా చేసుకొని నా మీద యుద్ధానికి దిగావని ఆ రాజ్యానికి రాజైన జినుడితో అంటాడు. ఇక కల్కి మాట విన్న ఆ జినుడికైతే ఎక్కడో కాలిందనమాట. వెంటనే తన సైన్యాన్నంతా కూడా వెను తిరిగి కల్కి మీదకి భారీ యుద్ధాన్ని చేసి తననైతే హతమార్చమని ఆదేశాలైతే ఇస్తాడనమాట. ఇక బుసలు కొడుతున్న పాము ఎలాగ మీదకొస్తుందో ఆ విధంగా జినుడైతే కల్కి మీదకైతే వెళ్ళసాగాడు. అతని చేతిలో కూడా బారు ఖడ్గం అయితే ఒకటి ఉంటుందన్నమాట. ఇక వెంటనే దున్నపోతు పైకి ఎక్కి బీవత్సమైన వేగంతో కల్కి భగవానుడి మీదకైతే దూకాడనమాట. ఆ ఊపుకైతే కల్కి భగవానుడి యొక్క శ్వేతాశ్వం అయితే చాలా గాయాల పాలైందనమాట. ఇక ఒక్క నిమిషం ఆశ్చర్యపోతూ చూస్తున్న కల్కి దగ్గరికి ఒక బాణం వచ్చి ఆయుపట్టులో దిగింది. ఇక అంతే, సృష్టికి మూలం కాబట్టి సృష్టి మొత్తం కూడా గజ్జ 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 వణికిపోయింది. వెంటనే కల్కి భగవానుడు కింద పడిపోయాడు. ఇక కాసేపటి పాటు కల్కి భగవానుడు తేలిపోయాడు. ఇక అదే అదునుగా చూసుకున్న జినుడు ఒక్కసారిగా కల్కి భగవానుడి మీదకి దూకి తన అస్త్రాలని, శస్త్రాలని, తన ఒంటిపై ఉన్న కవచాలన్నిటిని కూడా అత్తలాకుతలమైతే చేశాడనమాట. ఇక ప్రపంచం మొత్తం కూడా దిగ్భ్రాంతి చెందిపోయింది. ఎందుకంటే అధర్మపరుడైన జినుడి చేతిలో కల్కి భగవానుడి కింద పడిపోవడం ఏంటా అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంతలో కల్కి భగవానుడి వెంట ఉన్న విశాఖ రాజు తన గద పట్టుకొని ముందుకైతే వచ్చాడనమాట. ఇక జినుడి మీద గదతో గట్టిగా కొట్టి కల్కి భగవానుడిని తీసుకొని రథం పైకైతే ఎక్కించేశాడు. ఇక తేలిపోయిన కల్కి భగవానుడు మెల్లగా స్పృహలోకి అయితే వచ్చాడనమాట. వచ్చి రాగానే తనతో పాటు తన గుర్రం కూడా స్పృహలోకి వచ్చి ఒక్కసారిగా సకిలించింది. ఆ సకిలింపుకే సగం సైన్యం
సైన్యం అంటే జునుడి యొక్క సగం సైన్యం కూడా అతలాకుతలం అయిపోయింది, గజగజ వణికిపోయింది అనమాట. ఇక గుర్రం సైన్యం మధ్యలోకి వెళ్లి ఒక్కసారిగా గట్టిగా సకిలించింది. మొత్తం అందరూ సైన్యం అంతా కూడా చెల్లా చెదరైపోయింది. ఇక ఇంకోవైపు కల్కి భగవానుడి వైపు పోరాడుతున్న గర్కిడు, ప్రాగ్యుడు, విశాలుడు వీరందరూ కూడా జినుడి యొక్క సైన్యాన్ని అయితే వేలకు వేలుగా ఖండించి పడేశారనమాట. సైన్యం అంతా కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ సిచ్యువేషన్ కి అయితే వచ్చింది. ఇక కల్కి భగవానుడు కొంచెం చిరునవ్వుతో నవ్వుకుంటా ఆ జినుడి ఎదురుకైతే వెళ్లి, అధర్మం ధర్మం మీద ఎప్పుడూ గెలవదు, ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకొని నీవు నా ముందుకొచ్చి నీ మరణాన్ని అంగీకరించు అంటే కొంచెం వెకిలిగా నవ్వి జినుడు, మేము దేవుళ్ళని దేవతల్ని ఎప్పుడూ నమ్మం, మేము ఎప్పుడూ కూడా మా కంటికి కనిపించే మనుషుల్ని మాత్రమే నమ్ముతాం అని ఎంతో పొగరుగా గర్వంగా చెప్పాడు. ఇక దానికి కల్కి భగవానుడు ఇలా అన్నాడు, మనిషిలో సత్యం ఉంటే అతడే దేవుడు, సత్యమే దేవుడి యొక్క ముఖ్య గుణం, అది అర్థం చేసుకోలేని నీకు ఈ భూమి మీద బతికే అర్హత లేదు అని చెప్పేసి జినుడితో కల్కి భగవానుడు అన్నాడు. అప్పుడు జినుడు ఎంతో కోపంతో తన బాణాల్ని వదులుతూ బ్రహ్మాస్త్రాల్ని, వాయుర్వాస్త్రాల్ని, ఎన్నో అస్త్రాలను అయితే కల్కి భగవానుడి మీదకైతే సంధించాడు. అప్పుడు కల్కి భగవానుడి దరిదాపుల్లో కూడా ఆ అస్త్రాలు రాలేదు, దగ్గరకు వచ్చేసి మాయమైపోతూ ఉన్నాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే షిరిడి సాయి సినిమాలో నాగార్జున మీదకి ఎంతమంది రాళ్ళేసినా కూడా పువ్వుల్లాగా వచ్చి దేవుడికి తగిలినట్లుగా ఇక్కడ బాణాలన్నీ కూడా అంతర్ధానం అయిపోతూ ఉన్నాయి. ఇక ఒక్క అడుగులో కల్కి భగవానుడు తన గుర్రంతో సహా జినుడి మీదకైతే దూకాడు. అలా దూకి జుట్టు పట్టుకుని నేల మీద ఈడ్చుకుంటూ వచ్చాడు జినుడిని. అలాగా 2 తన్నులు తన్నంగానే నడుము విరిగి ఛాతి పగిలి రక్తం కక్కుకొని అక్కడికక్కడే కళ్ళు తేరబార్చి మరణించాడు. అతని మరణం ఎంత దారుణంగా ఉందంటే పిల్లలు కాదు పెద్దవాళ్ళు సైతం ఆ కథ వింటేనే ఒళ్ళు జల్దరిచ్చిపోతుంది. ఇక జినుడు కల్కి భగవానుడి చేతిలో చావడంతో జినుడి యొక్క సోదరుడు శుద్ధోద్భవుడు ఒక గదను పట్టుకొని గిరగిరా తిప్పుతూ కల్కి భగవానుడి వైపైతే వచ్చాడు. ఇక కల్కి సోదరుల్లో ఒకడైన కవి అనేవాడు తను కూడా ఒక గద పట్టుకొని తన ముందుకొచ్చి నిలబడ్డాడు. ఇక జినుడి సోదరుడైన శుద్ధోధనుడు తన గద పట్టుకొని కవి మీదకైతే యుద్ధానికి దిగాడు. ఎంతో భీకర యుద్ధం జరిగింది వారిద్దరి మధ్యలో. అలాగా కవినైతే శుద్ధోధనుడు నిర్వీర్యం చేశాడు. తన సోదరుని చంపినందుకు గాను ఎలాగైనా కల్కిని తన సైన్యాన్ని అంతం చేయాలని తెలిసి తన మాయాదేవినైతే ధ్యానించి అక్కడికి రప్పించాడు. ఇక మాయాదేవి ప్రత్యక్షం అవ్వడంతోనే కల్కి ఆపోజిట్ లో ఉన్న జినుడి సైన్యం అంతా కూడా ఇందాక చెల్లా చెదరైపోయింది కదా, అందరూ కూడా మాయాదేవి వెనుక ఒక పెద్ద సైన్యంలాగా మారి కల్కి భగవానుడి మీదకైతే మళ్ళీ యుద్ధానికి దిగుతూ ఉన్నారు. కానీ మాయాదేవి కల్కి భగవానుని చూసి ఏమైందో తెలియదు కానీ అతనిలో కలిసిపోయింది. ఇక అది చూసి జినుడి సైన్యం అంతా కూడా బిత్తరపోయిందనమాట. ఇక వెంటనే కల్కి యొక్క సోదరులు వారితో పాటు విశాఖరాజు వీరందరూ కలిసి జినుడి సైన్యాన్నంతా కూడా ఊచకోత కూశారు. కపోతకమ, కాకరక్ష, కాకపక్ష, విర్ష్య, శుద్ధోధనుడు అందరూ ఒకటై కల్కి సేనపై విరుచుకుపడ్డారు. ఇలాగా జినుడి సైన్యంలో ఉన్న వారి తలలంతా కూడా కల్కి పరివారం చేతిలో తెగబడ్డాయి. ఇక లేచ్చ సైన్యం కూడా వచ్చి వీరితో యుద్ధం చేసింది. వారు కూడా ఎక్కువసేపు కల్కి భగవానుడి దాటికైతే తట్టుకోలేకపోయారు. ఇక గెలుపు మాత్రం కల్కి భగవానుడిదే అన్నట్లు కల్కి భగవానుడు వెంటే గెలుపు ఉన్నట్లుగా వస్తూ ఉంది. కానీ అదే సమయానికి ఒక విచిత్రం అయితే జరిగిందనమాట. చనిపోయిన బుద్ధ సైన్యం అంటే జినుడి సైన్యం ఎంతో మంది మహావీరులను, గుర్రాలను, ఏనుగులను, పురుషులను అయితే కోల్పోయిందనమాట. ఆ పురుషుల యొక్క భార్యలైతే అక్కడికి వచ్చి మరణించిన ఆ పురుషుల చేతిలోంచి ఆ ఖడ్గాలను, ఆయుధాలను తీసుకొని కల్కి భగవానుడిపై యుద్ధానికి వచ్చారు. ఇది చూసి కల్కి భగవానుడు మొదటైతే ఆశ్చర్యపోయాడు. తర్వాత వారితో ఇలా అంటాడు, మీరందరూ ఇంకా అధర్మంలోనే మునిగి తేలిపోయి ఉన్నారు. మీ బ్రెయిన్ వాష్ అయితే చేశాడు ఆ జినుడని వారందరికీ చెప్తాడు. అంటే వారి జ్ఞాపకాలు, మంచి చెడు అనే బుద్ధులు, గుణాలన్నింటినీ తీసి నీచం, నికృష్టం, అధర్మం, అన్యాయం అనేవన్నిటిని వారి మైండ్ లో నింపేసి ఉంచాడు జినుడు. ఇక వారందరికీ కూడా గీత బోధన చేసినట్టుగా బ్రెయిన్ వాష్ అయితే కల్కి భగవానుడు చేసి ఏది ధర్మం, ఏది న్యాయం, ఏది మంచి, ఏది చెడు అన్ని క్లియర్ కట్ గా చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఆ స్త్రీలందరికి కూడా జ్ఞానోదయం అయ్యి కల్కి భగవానుడికి నమస్కరించారు. ఇలాగా ఎంతో పెద్ద సైన్యమైన బుద్ధ సైన్యాన్ని ఓడించి పెద్ద విజయాన్నే చేకూర్చుకున్నాడు కల్కి భగవానుడు. ఇక కల్కి సిరీస్ లోని తర్వాత స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే చూద్దాం. కల్కి భగవానుడు అతి భయంకరమైన బుద్ధ సైన్యాన్ని అంతం చేసి ఎంతో భయంకరుడైన జినుడిని హతమార్చి, అదే కాకుండా అంధకారంలో మునిగిపోయి ఉన్న బుద్ధ రాజ్యాన్నంతా కూడా వెలుగులోకి తీసుకొని వచ్చాడు. ఇంకా బుద్ధ రాజ్యానికి ఆత్మలాగా ఉన్న మాయాదేవి కల్కి భగవానుడిలో లీనమైపోయింది. అదే కాకుండా ఇక కల్కి భగవానుడు అతడి మహా సైన్యం జినుడి యొక్క సోదరులను అంటే శుద్ధోధనుడిని మరియు ఇతర సోదరులందరినీ కూడా హతమార్చి ఎంతో పెద్ద విజయాన్ని చేకూర్చుకొని తిరిగి
శంబలా నగరానికి అయితే ప్రయాణమయ్యారు. వీరందరూ శంబలా నగరాన్ని చేరే ముందే దారిలో చక్రతీర్థం అనే ఒక చోటైతే ఆగారు. ఇక ఆ తీర్థంలో వీరందరూ స్నానం చేసి పూజలు చేసుకుని కాసేపు అక్కడున్న ప్రకృతి అందాన్ని ఆస్వాదించి సేద తీరుతూ ఉన్నారు. ఆ సమయంలో వారి దగ్గరికి కొందరు మునులు దీనమైన ముఖాలతో ఎవరో భయపెడుతున్నట్టు వెంటాడుతున్నట్టు కల్కి భగవానుడి దగ్గరికి అయితే వచ్చారు. అలాగ వచ్చి కల్కి భగవాను రక్షించమని వేడుకున్నారు. ఇంతలో వేలెడు పొడవు ఉండి జటలు విరపోసుకొని ఎంతో మహాసంపన్నులైన బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రులు వాలకిల్లులు అనే వారు వచ్చి కూడా తమని రక్షించమని కల్కి భగవాను అయితే కోరారు. అలాగ వచ్చిన వారికి కల్కి భగవానుడు అభయం ఇచ్చి కొంచెం ధైర్యం చెప్పి అసలు ఏం జరిగింది మ్యాటర్ ఏంటని క్లియర్ కట్ గా వారినైతే చెప్పమని చెప్పాడు. మిమ్మల్ని భయపెట్టేవాడు సాక్షాత్తు ఇంద్రుడైనా కూడా అతన్ని ఓడించి మరీ మిమ్మల్ని రక్షిస్తాను అని కల్కి భగవానుడు వారికైతే మాట ఇస్తాడు. ఇక కల్కి భగవానుడు ఇచ్చిన అభయంతో వారందరూ కూడా కుతోదరి అని ఒక రాక్షసి ఉంది. ఈమె ఎవరో కాదు, రామాయణంలో వన్ ఆఫ్ ద ఫేమస్ క్యారెక్టర్ అయిన కుంభకర్ణుడి యొక్క మనవరాలు. ఈమె ఆకారం వచ్చేసి చాలా పొడవుగా ఎంతో భీకరంగా భయంకరంగా వికృతిగా ఉంటుందన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఈమె తల హిమాలయాల్లో ఉంటే ఈమె కాళ్ళు కన్యాకుమారిలో ఉంటాయి. ఈమె భర్త వచ్చేసి కాకుందుడు. వీరిద్దరికి వికుందుడు అనే ఒక కొడుకు పుట్టాడు. ఇక ఈ రాక్షసి అయితే హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు పడుకొని తన కుమారుడికి అయితే పాలు ఇస్తుందంట. ఆమె వదిలే శ్వాసకే ఈ మునుల యొక్క కుటీరాలైతే గాల్లోకి లేచి పడుతున్నాయంట. ఇక అదే కాకుండా ఈమె చేసే భయంకరమైన శబ్దాలకు వారి తపస్సులకైతే భంగం కలుగుతుందని, వారు తపస్సులు సరిగ్గా చేసుకోలేకపోతున్నారని కూడా చెప్తారు. ఇక ఇదంతా విన్న కల్కి భగవానుడు సరే అయితే మీ సమస్యను నేను పరిష్కరిస్తాను, మీరందరూ మీ నివాసాలకు వెళ్లి కాస్త సేద తీరండి అని చెప్తాడు. ఇక ఇట్నుంచిటే కల్కి భగవానుడు హిమాలయాల్లోకి వారి భారీ సైన్యాన్ని అశ్వదళాన్ని పట్టుకుని వెళ్లిపోతారనమాట. ఇక అక్కడే కొండ ప్రాంతం దగ్గర ఒక చోట విడిది చేశారు ఆ రోజు. ఇక మరుసటి రోజు ఇక్కడి నుంచి ప్రయాణం అవుదామని అనుకుని అందరూ అక్కడ కాసేపు నిద్రపోతూ ఉన్నారనమాట. ఇక ఆ దగ్గరలో నుంచే కొంచెం దూరం అనమాట అక్కడి నుంచి ఒక పాలన ఏదైతే పారడం వీరు చూశారు. వాళ్ళందరూ ఇది చూసి చాలా షాక్ అయిపోతారనమాట. ఇదెక్కడ మాయరా బాబు, నీళ్లుండాల్సిన ప్లేస్ లో పాలున్నాయి అని అందరూ చాలా షాక్ అయ్యి వాళ్ళతో పాటు వచ్చిన కొంతమందిని మునుల్ని పట్టుకొని అక్కడికైతే వెళ్తారు. అప్పుడు ఆ మునులందరూ కూడా వీరికైతే ఇలా సమాధానం ఇస్తారు, ఇక్కడ నుంచి వచ్చే పాలన్నీ కూడా ఆ రాక్షసి యొక్క బిడ్డ తాగేటప్పుడు కింద పడిపోయిన పాలే. ఈ పాలన్నీ కూడా ఒక చోటులో అంటే ఒక చెరువులాగా మారి ఒక దగ్గరైతే స్థిరంగా ఉండిపోతాయంట. దాని తర్వాతే ఇదే కాకుండా 7 గంటల తర్వాత మళ్ళీ కొంచెం పాలైతే అక్కడికి వచ్చి యాడ్ అవుతాయని కూడా ఆ మునులు వారికి చెప్తారు. ఇక ఇలా కింద పడిపోయిన పాలే ఇంత దారుణంగా ఉంటే ఇక ఆ పిల్లగాడు ఇంకెంత దారుణంగా ఉంటాడో కల్కి భగవానుడైతే కొంచెం ఆందోళన పడ్డాడు. ఇక ఈ విషపూరితమైన పాలను లోకంలోకి రానిస్తే లోకమంతా కూడా ఆగమైపోతుందని చెప్పేసి కల్కి భగవానుడు ఆ రాక్షసిని మరియు తన కుమారుడిని చంపడానికైతే సిద్ధంగా వెళ్తారు. అలాగా మొత్తానికి తన సైన్యంతో అయితే ఆ రాకాసి దగ్గరికి అయితే వెళ్తాడు. అలాగా ఆ రాకాసి చేసే శబ్దాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే అడవుల్లో ఉన్న చిరుత, సింహం, పులి మరియు వివిధ జంతువులన్నీ కూడా కలిసి ఒకేసారి అరిస్తే ఎంత గజ్జిగా ఉంటాయో అంత దారుణంగా ఉన్నాయంట. ఇక ఆ రాక్షసిని చూసిన వెంటనే అదే కాకుండా తను అరిసిన ఆ అరుపులు గోలలు విన్న వెంటనే కల్కి భగవానుడితో వచ్చిన సగం సైన్యం అంతా కూడా మూర్చపోయారు. ఇక కల్కి భగవానుడు నేను ఒక్కనే కొంతమంది సైనికులతో ఆ రాక్షసి దగ్గరికి వెళ్లి దాన్ని హతమారుస్తానని చెప్పి వెళ్తాడు. అప్పుడు వీరిని చూసిన ఆ రాక్షసి కొంచెం వెకిలిగా నవ్వి ఒక్కసారిగా ఊపిరిని లోపలికి పీల్చుకోవడం అయితే మొదలు పెట్టింది. ఇక వెంటనే కల్కి భగవానుడితో సహా తన సైన్యం, ఏనుగులు, గుర్రాలు అందరూ కూడా ఆ రాక్షసి కడుపులోకి చీమలు వెళ్లినట్లుగా వెళ్లిపోయారు. ఇక్కడ జరిగే విషయాన్నంతా కూడా పైనుంచి దేవతలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. వారందరూ కూడా కొంచెం భయపడ్డారు. అదేంటి ముల్లోకాలను నడిపించే నాదుడే కడుపులోకి వెళ్లిపోతే ఎలా అని కొంచెం ఆశ్చర్యంగా కుతూహలంగా చూశారనమాట. ఇక లోనికి వెళ్లిన కల్కి భగవానుడు తన నందకము అనే పొడవాటి ఖడ్గాన్ని పట్టుకొని ఒక్క వేటున తన పొట్టనైతే చీల్చేశాడు. అలాగా చీల్చేసిన మరుక్షణమే రక్తం ఏర్లుగా పారిపోయింది. ఇందాక జస్ట్ పాలు కారితేనే వరదలు వచ్చాయి, ఇప్పుడు రక్తాలు వస్తే సముద్రాల్లాగా పారుతూ ఉన్నాయి. పొట్ట చీలి రక్తం విపరీతంగా పోవడం కారణంగా ఆ కుకోదరి అనే రాక్షసి అయితే ఎంతో దారుణంగా చనిపోయింది. ఇక తన తల్లి మరణాన్ని చూసిన తమ కుమారుడు వికుంజుడు భయంకరంగా
గర్జిస్తూ ఎంతో భీకరంగా అరుస్తూ పైకి లేచాడు. అలాగా లేచిన అతని మెడలో అయితే ఏనుగుల మాల అయితే ఉంది. ఎంతో వేగంగా లేవడం కారణంగా అతని మెడలో ఉన్న ఏనుగుల మాల అనేది అటు ఇటు ఊగింది. ఇదే కాకుండా అతని తల మీద అయితే బుసలు కొడుతూ పాములతో కూడిన ఒక తలపాగా అయితే ఉంది. ఇక అతని చేతుల్లో పర్వతాలని పట్టుకొని ఎంతో వేగంగా కల్కి భగవానుడి వైపు విసిరేసుకుంటూ ఉరుక్కుంటూ వస్తున్నాడనమాట. ఇక ఆ వికుంజుని యొక్క దాడికి పర్వతాలు వచ్చి సేన మీద పడ్డం వల్ల కల్కి భగవానుడి యొక్క సేనలు అయితే అటు ఇటు అయిపోయి చెల్లా చెదరైపోయాయి. ఇక కల్కి భగవానుడు ఇదంతా చూడలేక ఇక నేను తట్టుకోలేనని చెప్పేసి పరశురాముడి దగ్గర నేర్చుకున్న బ్రహ్మాస్త్రాన్ని అయితే వదిలాడు. ఒక్క దెబ్బకి ఆ వికుంజుడి యొక్క తల అయితే తెగి కొన్ని మైళ్ళ దూరంలోకి అయితే ఎగిరి పర్వతాల మీదైతే పడిపోయింది. ఇక తల లేకుండా మొండంతో ఉన్న అతను ఆ మొండెం అటు ఇటు ఊగి ఒక్కసారిగా నేల మీద పడ్డంతో భూకంపం వచ్చినంత పని అయిపోయింది. ఇక కాసేపటికే అంతా సర్దుకున్న తర్వాత అందరూ కొంచెం రిలాక్స్ అయ్యారనమాట. ఇక ఈ రాక్షసి మరియు తన కుమారుడి యొక్క పీడ అయితే వదిలింది. ఇక మీ అందరికి వచ్చే ఒక మెయిన్ డౌట్ అయితే ఉందన్నమాట. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఉండే పొడవైన రాక్షస పాలు కారితే వరదల్లాగా వస్తాయా? చిన్న పిల్లాడేంటి పాలు తాగడం ఏంటి? అలాంటిది తను మరణించిన వెంటనే పర్వతాలను చేతిలో పట్టుకొని యుద్ధానికి దిగడం ఏంటి? ఇదేంది? కొన్ని వందల సంవత్సరాల స్టోరీనంతా కూడా ఒక్క నిమిషంలో ఎలా కంప్లీట్ చేశారు అంటే హిస్టరీని కరెక్ట్ గా చూసుకుంటే వందల పేజీలని అయితే క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టమైన పని కాబట్టి వాటన్నిటిని కుదించి ఇలాగ షార్ట్ స్టోరీ టైప్ లో అయితే చెప్తారు. అదే నేను కూడా ఇక్కడ చేశాను. అంత పెద్ద స్టోరీని కూడా చాలా కుదించేసి మెయిన్ థీమ్ ఆఫ్ ద స్టోరీని అయితే క్లియర్ గా చెప్పాను. ఈ కథలన్నీ కూడా మనకి క్లియర్ కట్ గా చెప్పేది ఏంటంటే అంత పెద్ద రాక్షసి నిజంగానే ఉందియా అంటే అది క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. మనం ఒకసారి కరెక్ట్ గా ఆలోచిస్తే ఆ రాక్షసి ఎవరో కాదు, మన లోకంలో ఉన్న అన్యాయం అధర్మం అనుకోండి. రీసెంట్ గా వచ్చిన కల్కి మూవీలో కృష్ణుడు ఇలా అంటాడు, కలియుగంలో కలికి ఉన్న శక్తి వల్ల తన జన్మనే ఆపేంతట ప్రయత్నాలు కూడా చేస్తాడు అని చెప్తాడు. అంతటి శక్తివంతుడు కలి. ఇక్కడ ఈ రాక్షసి కూడా అలాగే కల్కి భగవాను మింగేసింది అంటే తన శక్తి ఎలాంటిది, కలి ప్రభావం తన మీద ఏ విధంగా ఉంది, వీటన్నిటి గురించి మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. వీటన్నిటిని మనం దీంతో కంపేర్ చేసుకొని చూస్తే కలి యొక్క ప్రభావం కల్కి కంటే కూడా చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే కల్కి కంటే కూడా కలి ఎప్పుడూ కూడా ఒక అడుగు పైనే ఉంటుంది, ఒక మారు ఎక్కువగానే శక్తివంతంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు పడుకొని ఉన్న ఆ రాక్షసిని ఎలాగ ఊహించుకోవాలంటే అధర్మం అన్యాయంతో కూడి ఉన్న కలి అనుకుంటే ఇక తన పుత్రుణ్ణి మనుషులతో పోల్చుకొని ఈ అన్యాయం అధర్మం వికృతమైన చేష్టలన్నిటినీ కూడా చేసుకుంటూ మానవుడు తన జీవితాన్ని ఎంతో దుర్బలంగా గడుపుతూ ఉన్నాడు. అలాంటి అన్యాయం అధర్మంతో కూడి ఉన్న ఆ రాక్షసి అంటే కలిని అంతం చేసి ఆ రాక్షసి యొక్క పుత్రుడు అయిన మనుషుల్లో ఉన్న అన్యాయం అధర్మాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలనేదే ఈ స్టోరీ యొక్క మోరల్. అంతేకాని అంత పెద్ద రాక్షసి భూమి మీద ఉందని కానీ తనలో నుంచి వరదల కొద్దీ పాలు వస్తాయని లేకుంటే తను చనిపోతే రక్తం నదుల్లాగా పారుతుందని గాని ఎటువంటి ప్రూఫ్స్ అయితే లేవు. ఇదంతా కూడా మన హ్యూమన్ లైఫ్ ని అయితే డిపిక్ట్ చేసుకుంటూ రాసిన మోరల్ స్టోరీసే. వీటన్నిటిని కూడా కల్కి పురాణంలో కొన్ని చోట్ల అయితే ప్లేస్ చేసి ఉంచారు. ఇలాగా జినుడి లాంటి అధర్ములతో స్టార్ట్ చేసి కలి లాంటి మహా అధర్ముడు మరియు వికృత చేష్టలు కలిగిన వాడిని చీల్చి చెండాడి మళ్లీ ధర్మాన్ని ఈ భూమిపైన స్థాపించాడు అని కల్కి భగవాను స్టోరీలో అయితే తెలుసుకోవాలి. ఇక కల్కి స్టోరీలో ది ఫైనల్ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. కల్కి స్టోరీ లాస్ట్ ఎపిసోడ్ అన్నమాట ఇది. కిందటి వీడియోలో కల్కి భగవానుడు కుతోదరి అనే ఒక రాక్షసి తన తలని హిమాలయాల్లో పెట్టి కాళ్ళని కన్యాకుమారిలో పెట్టి తనలోంచి ఎంతో విషపూరితమైన ఎంతో పాయిజనస్ పాలనైతే జనాల మీద వేసి ఎంతో ఆనందించి వీళ్ళనైతే హింసించేదన్నమాట. ఇలాంటి భయంకరమైన ఆ రాక్షసిని మరియు ఎంతో విషపూరితమైన ఆ పాలను తాగి బతికే తన కొడుకైన వికుందుణ్ణి ఎంతో వీరోచితంగా హతమార్చిన కల్కి భగవానుడు దీని తర్వాత తన భారీ సైన్యంతో అయితే బల్లాట అనే ఒక రాజ్యం మీదకైతే వెళ్ళాడన్నమాట. ఇక్కడ ఒకసారి చూసుకుంటే బల్లాట అనేది చిన్న రాజ్యం అయితే కాదు, చాలా పెద్ద రాజ్యం. దానికి రాజు మాత్రం శశిధ్వజుడు. సాక్షాత్తు విష్ణుమూర్తే కల్కి భగవానుడి యొక్క అవతారంలో వచ్చి తన రాజ్యం పైకి దండెత్తుతున్నాడని తెలిసి తను కూడా రాజధర్మం ప్రకారం తన సైన్యంతో కల్కి భగవానుడి మీదకైతే యుద్ధానికి వెళ్తాడనమాట. కానీ ఇక్కడ ఒక పాయింట్ చూసుకుంటే శశిధ్వజుడు మరియు తన భార్య చాలా గొప్ప విష్ణు భక్తులు అనమాట. ఇక ఈయన భార్య వచ్చేసి రోజంతా కూడా విష్ణుమూర్తి యొక్క ధ్యానంలోనే ఉంటుందన్నమాట.
ఇక తన భర్త సాక్షాత్తు విష్ణుమూర్తితో పోరాడుతున్నాడని తెలిసి తనతో ఇలా అంటుంది, ఆయన ముల్లోకాల్ని నడిపించే నాథుడు, నువ్వేమో సామాన్య రాజువి, నువ్వు ఏ విధంగా ఆయన్ని గెలవగలవు అని ఆయన్నైతే అడ్డుకుంటుంది. దానికి శశిధ్వజుడు ఏమంటాడంటే, దేవుడు తన ధర్మాన్ని నిర్వర్తించాలి, అలాగే రాజు కూడా తన ధర్మాన్ని నిర్వర్తించాలి. ఇక్కడ దేవుడైతే తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు, కానీ ఒక రాజుగా నేను వెనకడుగు వేయకూడదు కాబట్టి నా ధర్మాన్ని కూడా నేను నిర్వర్తించాలి. నేను కల్కి భగవానుడిపై యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే అలా చేస్తాను తప్ప వెనుతిరిగి అయితే పారిపోను. ఇంతకాలం రాక్షసులతో కలిసి ఉండి వారి కింద పని చేసుకుంటూ వారితో పాటు తిరిగి ఉన్నందుకు గాను మన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందే అవకాశం అయితే వచ్చింది అని శశిధ్వజుడు తన భార్యతో అంటాడు. అలాగా శశిధ్వజుడు మనసులో ఇలా అనుకుంటూ వెళ్తాడు. మొత్తానికి కల్కి భగవానుడు అవతల వైపు యువతల వైపు శశిధ్వజుడు భారీ యుద్ధాన్ని అయితే మొదలు పెట్టారనమాట. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, శశిధ్వజుడికి ఒక కుమారుడు కూడా ఉంటాడు. అతను వచ్చేసి మహావీరుడు, ఇతని పేరు వచ్చేసి సూర్యకేతు. ఇతను వచ్చి మరునితో కూడా యుద్ధం చేశాడు. ఇక అతడి తమ్ముడు వచ్చేసి బృహత్కేతు, ఇతడు దేవాభితో యుద్ధం చేశాడు. ఇక విశాఖ రాజు మరియు తనతో పాటు కొంతమంది రాజులు కల్కి భగవానుడి రథం చుట్టూ సెక్యూరిటీ లాగా ఉండి సైన్యాన్ని అయితే నాశనం చేసుకుంటూ ముందుకి దూసుకెళ్లిపోతా ఉంటారు. ఇక శశిధ్వజుడికి కల్కి భగవానుడు తన సైన్యాన్నంతా కూడా భారీగా నాశనం చేసుకుంటూ కనిపిస్తాడు. అంతే, ఇక మనసులో విష్ణునామస్మరణ మొదలుపెట్టి కల్కి భగవానుడి మీదకి ఒక దూకుతాడనమాట. వారిద్దరి మధ్యలో యుద్ధం అయితే ఎంతో భీకరంగా జరుగుతుందన్నమాట. అలాగా బాణాలు, కత్తులు, గదలు ఏది దొరికితే దాంతో విపరీతమైన యుద్ధం చేస్తూ ఉన్నారు. మొత్తానికి లాస్ట్ కి కల్కి భగవానుడు తన మోచేత్తో ఒక్క దెబ్బ కొడతాడు. వెంటనే శశిధ్వజుడు మూర్ఛపోతాడనమాట. కానీ కొద్దిసేపటికే తేలుకొని తాను కూడా మోచేత్తో కల్కి భగవానుడిని కొడతాడు. కల్కి భగవానుడు కూడా గాయాల పాలై మూర్ఛపోతాడు. వెంటనే కల్కి భగవానుడిని మోసుకొని వెళ్ళడానికి తన సైన్యం వచ్చినా కానీ వారందరినీ అంతం చేసి కల్కి భగవానుడిని తనలో కాసేపు లీనం చేసుకుని తన భార్య వద్దకు తీసుకువెళ్తాడు. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, కల్కి భగవానుడు ఓడిపోలేదు. తన భక్తులైన అంటే వీరందరూ శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులు కాబట్టి వీరి భక్తికి ఆయన లొంగిపోయాడని చెప్పాలి. అలాగా కల్కి భగవానుని తన భార్య దగ్గరికి తీసుకువెళ్లిన తర్వాత తన భార్య అయిన సుశాంత కల్కి భగవానుని కీర్తించింది. కల్కి భగవానుడి ముందు నాట్యం చేసింది. ఇంటిల్లిపాది కూడా సంబరాలు చేసుకున్నారు. అలాగా కల్కి భగవానుని సుశాంత ఇలాగా అన్నది, మీరు మా యందు దయ ఉంచి మా భర్తని క్షమించి వదిలేయండి, అతని పట్ల శత్రుభావాన్ని వీడండి అని చెప్తుంది. ఇక యుద్ధం ఆగిపోయింది. కల్కి భగవానుడితో శశిధ్వజుడు రాజీకైతే వచ్చాడు. ఎలాగా కల్కి భగవానుడికి శశిధ్వజుడు మరియు సుశాంత యొక్క కుమార్తె అయిన రమణ ఇచ్చి వివాహం చేశారు. ఇక ఇక్కడ కల్కి భగవానుడి వివాహానికి ఎంతో మంది రాజులైతే వచ్చారనమాట. వారందరూ కూడా శశిధ్వజుడిని మరియు తన భార్య అయిన సుశాంతని ఎంతగానో పొగిడి కీర్తింపజేశారు. ఎందుకంటే తన కూతురైన రమణి కల్కి భగవానుడు సాక్షాత్తు విష్ణుదేవుడి యొక్క 10వ అవతారానికి ఎలాగ వివాహం చేశారు, ఆయన్ని ఎలాగ మీరు ఆసీనులు చేసుకున్నారు, ఇలాగా ఎన్నో ప్రశ్నలైతే ఆ దంపతుల్ని వీరు అడిగారు. ఇది మీ పూర్వజన్మ సుకృతమా లేకుంటే మీ భక్తియే దీనికి కారణమా అని ఎన్నో విధాల క్వశ్చన్స్ అయితే వారిని అడిగారనమాట. అప్పుడు శశిధ్వజుడు ఇలా జవాబిస్తాడు, నా పూర్వజన్మలో నేను ఒక మొగగ్రద్దని, నా భార్య అయిన సుశాంత ఆడగ్రద్ద. మేమిద్దరం కూడా చచ్చిన జంతువుల యొక్క మాంసాన్ని తిని మా జీవితాన్ని అయితే సాగించే వాళ్ళం. ఒకసారి ఒక వేటగాడు మమ్మల్ని తినాలని చెప్పి తన పెంపుడు పావురాన్ని అయితే మాకు వెరగా వేశాడు. మేము ఆ వేటగాడు పన్నిన వలలో అయితే పడ్డాం. వెంటనే ఆ వేటగాడు ఏం చేశాడంటే పక్కనే ఉన్న ఒక శిల పైన మా తలల్ని పెట్టి దంచి చంపేశాడు. ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ అయితే ఒకటి ఉందన్నమాట. వీరు అంతకు ముందు ఎన్ని నీచ కర్మలు చేసినా ఎంత పాపాలు చేసినా అది వేరే, కానీ వీరు చనిపోయిన శిల అయితే ఉంది కదా, అది శాలిగ్రామ చిన అని ఒకటి ఉంటుంది. దానిపైన మరణించడం వల్ల వీరు పుణ్యలోకానికైతే చేరుకున్నారు. వారు సరాసరి వైకుంఠం వెళ్లారు. అక్కడ 100 యుగాలు ఉన్నారు. అదే కాకుండా దాని తర్వాత బ్రహ్మలోకం వచ్చారు. అక్కడ 500 యుగాలు ఉన్నారు. దీని తర్వాత స్వర్గలోకం వచ్చి అక్కడ ఒక 400 యుగాలు ఉన్నారు. దీని తర్వాత భూమిపైన మళ్ళీ అవతరించారు. మేము నిత్యం విష్ణుదేవుణ్ణి పూజిస్తూ విష్ణునామస్మరణ అయితే చేసుకుంటూ ఉన్నాం. అలాగా భూమిపైన విష్ణుదేవుడి యొక్క అవతారంలో కల్కి భగవానుడు జన్మిస్తారని వారికి ముందే తెలుసంట. మొత్తానికి వారి మీదకి యుద్ధానికి వచ్చిన కల్కి భగవానుడు భక్తికి లొంగిపోయి వారి కూతుర్ని వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా వీరు కల్కి భగవానుడిని ప్రసన్నం చేసుకున్నారని అక్కడకు వచ్చిన రాజులతో అయితే చెప్తారు. ఇక దీని తర్వాత శశిధ్వజుడు తన భార్యని తీసుకొని అడవుల్లోకి వెళ్లిపోయాడు తపస్సు కోసం. వెళ్లే ముందు తన రాజ్యాన్నంతా కూడా తన వారసులకైతే ఇచ్చేశాడు. తర్వాత కల్కి భగవానుడు తన సైన్యంతో కాంచనీపురం అనే ఒక రాజ్యం పైకి దండెత్తాడు. ఈ కాంచనీపురం మొత్తం కూడా విషసర్పాలతో నిండిపోయి ఉంది. వాటన్నిటిని కూడా కల్కి భగవానుడు సంహరిస్తాడనమాట. అలాగా సంహరించిన తర్వాత రాజ్యంలోనికి వెళ్లి చూస్తే అక్కడ మొత్తం నాగకన్యలే ఉంటారు. అలాగా కల్కి భగవానుడు తన మహా సైన్యాన్ని నగర శివార్లలోనే ఉంచి తాను మాత్రం రాజ్యంలోనికి ఆ నాగకన్యల దగ్గరికి వెళ్తాడు.
అలాగా ఆ రాజ్యానికి రాణి అయిన నాగరాణి కల్కి భగవానుడి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, నా కన్ను పడంగానే ఎంతో మంది రాజులు భస్మమైపోతారు, కానీ మీ కన్ను పడిన మరుక్షణమే నాకు శాప విమోచనం జరిగింది. పూర్వం నేను నా భర్తతో విహరిస్తూ ఆ ఆనందంలో ఒక మునిని అవమానించాను. దానితో ఆ ముని నన్ను శపించాడు. ఆయన శాపం వల్ల నేను ఇలాగ ఒక నాగినిలాగా మారాను అని చెప్పి కల్కి భగవాను ఎన్నో విధాలుగా అయితే పొగిడిందనమాట. ఇక ఇదంతా జరిగిన తర్వాత తన భర్త ఉన్న లోకానికి తాను కూడా వెళ్లిపోయింది. ఇక ఈ రాజ్యానికి మహతి అనే ఒక రాజుని అయితే నియమించాడు కల్కి భగవానుడు. ఇక దీని తర్వాత భూమిపైన ఉన్న ఎన్నో రాజ్యాలు అయోధ్య, మధుర, హస్తినాపుర, మగధ ఇలాగ ఎన్నో రాజ్యాలను గెలిచి రాక్షసులందరినీ కూడా కిరాతకంగా ఒక్క మారు కూడా ఆలోచించకుండా చంపేశాడు. ఎందుకంటే వారు చేసిన పనులు అలాగా ఉన్నాయి, భూమిని అంతం చేయాలనుకున్నారు. ఈ విధంగా కల్కి భగవానుడు ఆ రాక్షసులందరినీ చంపేసి మళ్ళీ ధర్మాన్ని నేల్కొల్పడం కోసం తన కుటుంబ సభ్యులైన తన స్నేహితులైన వీరందరినీ కూడా ఆయా రాజ్యాలకైతే రాజులుగా నియమించాడు. దీని తర్వాత తన భార్యలు అయిన పద్మ మరియు రమలతో ఎంతో సంతోషంగా జీవించసాగాడు. ఇక ఈ విధంగా భూమిపైన ఉన్న అన్ని రాజ్యాలను కూడా తన కనుసందలతో శాసిస్తూ ధర్మాన్ని అయితే 4 పాదాల నడిచేటట్టు చేశాడు. ఇక కలియుగం గడిచి మళ్ళీ కృతయుగానికి అయితే వచ్చాం. ఇక కొంతకాలం తర్వాత నారదుడి వల్ల విష్ణుదేవుడే సాక్షాత్తు కల్కి భగవానుడి రూపంలో భూమిపైకి మళ్ళీ వచ్చాడని, తాను సృష్టించిందే ఈ సృష్టి అని, ఇలాగా అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని స్థాపించి మళ్ళీ కృతయుగంలోకి నడిపించాడని కల్కి భగవానుడి తండ్రి అయిన విష్ణు యశస్సుడికి చెప్పాడు. అదంతా తెలిసిన తర్వాత విష్ణు యశస్సుడు తన భార్యతో సహా అడవుల్లోకి వెళ్లి ధ్యానం చేసుకుంటూ అలాగ తన ఆత్మని పరమాత్మలో కలిపేశాడు. అలాగా కల్కి భగవానుడు తన భార్యలతో సహా శంబలా నగరాన్ని ఎంతో కాలం పరిపాలిస్తాడు. అలాగ ఒక రోజు కల్కి భగవానుడి యొక్క శంబలా నగరానికి అయితే పరశురాముడు వస్తాడు. అలాగ వచ్చిన పరశురాముణ్ణి కల్కి భగవానుడి భార్యల్లో ఒకరైన రమాదేవి ఇలా అంటుంది, పుత్రయోగం కలగడానికి వ్రతాన్ని చెప్పమంటే రుక్మిణి వ్రతం గురించి పరశురాముడు చెప్తాడు. అలాగా వారికి సంతానం కలుగుతుంది. దీని తర్వాత ఒక 1000 సంవత్సరాల పాటు శంబలా నగరాన్ని కల్కి భగవానుడు పాలిస్తాడు. మొత్తానికి ఒక రోజు బ్రహ్మదేవుడితో సహా చాలా మంది దేవతలందరూ కలిసి శంబలా నగరానికి వచ్చి కల్కి భగవానుడితో ఇలా అంటారు, మీరు భూమిపైకి వచ్చిన కార్యం ముగిసింది, ఇక మీరు వైకుంఠానికి రావాలి అని కోరతారు. ఎందుకంటే వీరు లేకుండా వైకుంఠం బోసిపోయింది, వైకుంఠంలో కలే లేకుండా పోయింది, ఇక మీరు వైకుంఠానికి వచ్చి మీ కార్యాలను నిర్వర్తించాలి అని చెప్తారు. ఇక కల్కి భగవానుడు తాను వెళ్లాల్సిన సమయం వచ్చిందని తన ప్రజలకైతే సూచించి తాను తన దేహాన్ని వదిలి విష్ణుదేవుడి యొక్క అవతారంలో వైకుంఠాన్ని అయితే చేరుకున్నాడు. ఇక ఆయన వెంటనే పద్మ మరియు రమ ఇద్దరు కూడా వైకుంఠానికి కల్కి భగవానుడి వెంటే వెళ్లిపోయారు. దీని తర్వాత భూమిపైన మరుడు మరియు దేవాభి ధర్మం 4 పాదాల మీద నడిచే విధంగా చూసుకుంటూ ఉన్నారు. మిగతా రాజులందరూ కూడా వారి రాజ్యాలను సరిగ్గా పాలిస్తూ ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నారు. దీని తర్వాత విశాఖ రాజు తన రాజ్యాన్ని వదిలేసి అడవుల్లోకి వెళ్లిపోయారు. ఇలాగే మిగిలిన రాజులు చాలా మంది కూడా తపస్సు కోసం అడవుల్లోకి వెళ్లిపోయారు. ఈ విధంగా మొత్తానికి కల్కి పురాణం అయితే ముగిసింది. కలియుగం నుంచి కృతయుగానికి అయితే వచ్చేసాం. ఇక అందరికీ వచ్చే ఒక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, కల్కి భగవానుడు వచ్చినప్పుడు భూమి మీద రాజ్యాలు ఉండవు కదా, ఎలాగా అతను ఈ పనులన్నీ చేస్తాడని ఒక డౌట్ అయితే ఉంటుంది. మనం ఒకటి చూసుకుంటే ఇప్పటికి ఎన్నో వేల మార్లు ఈ సైకిల్ అయితే ఇలా తిరుగుతుందన్నమాట. ద్వాపర యుగం, త్రేతాయుగం, సత్యయుగం, కలియుగం, ఇప్పుడు కృతయుగం, ఇలా ఒక సైకిల్ అయితే తిరుగుతూ ఉందన్నమాట. అలాగా ఇంతకు ముందు జరిగిన కలియుగాల్లో కథనే ఈ కల్కి పురాణంలో ఉంది. ఆ కల్కి పురాణాన్ని బేస్ చేసుకొని ఇప్పటి వరకు మొత్తం వీడియోలు చేశాం. ఇప్పుడు ఈ కలియుగంలో కల్కి భగవానుడు ఎలా వస్తాడు, ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా మనకైతే ఇంకా తెలియదు. ఇప్పటి వరకు మనం చర్చించుకున్న కథ అంతా కూడా కిందటి సైకిల్స్ లో జరిగిన కలియుగం యొక్క కథ అన్నమాట. యుగాంతంలో కల్కి భగవానుడు వచ్చి అధర్మాన్ని అంతం చేసి న్యాయాన్ని స్థాపించి మళ్ళీ కలియుగం నుంచి కృతయుగంలోకి పంపిస్తాడు అనే కథ మాత్రం ఎప్పటికీ కూడా ప్రచారంలోనే ఉంటుంది. ఇలాగా కల్కి సిరీస్ కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఛానల్లో ఉన్నాయి. మహాభారతం గురించి ఎపిసోడ్స్ వైజ్ గా అయితే చెప్తూ ఉన్నాను. అర్జెంట్ గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా.